అందరికీ నమస్కారం. యశస్వి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను కార్తీక మాసంలో థర్స్‌డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనేది పెడుతున్నానన్నమాట. ఈ కార్తీక మాసం ప్రతిరోజు కూడా నేను 4 దీపాలని పెడతానన్నమాట ఈవినింగ్. ఒకటి పూజ గదిలో, ఒకటేమో దేవుడి దగ్గర, ఒకటేమో తులసి కోట దగ్గర, 2 దీపాలేమో బయట పెడతాను. ఒకవేళ ఎక్కువ అవకాశం ఉండి నాకు కుదిరితే ఇంకా ఎక్కువ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను అనమాట. దీపాలు పెడితే చాలా బాగుంటుంది, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ఈ కార్తీక మాసం అంటేనే దీపాలు అంటేనే కార్తీక మాసం కదా. అయితే ఆ రోజు థర్స్‌డే మేము టిఫిన్ అనేది తింటాం అనమాట నైట్. దానికోసమని నేను శనగలు నానపెట్టాను మార్నింగే. తర్వాత ఈవినింగ్ వాటిలో కొన్ని శనగలు తీసేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చాననమాట. పక్కకు పెట్టాను. దాంట్లో కొన్ని నానబెట్టిన శనగల్ని ఒక కప్లోకి తీసి సపరేట్గా పెట్టేశాను. ఎందుకంటే ఇవి నెక్స్ట్ డేకి స్ప్రౌట్స్ లాగా అవుతాయి కదా, అవి మా అబ్బాయి తింటాడని చెప్పి సపరేట్గా పెట్టాను. అయితే నేను దీనికోసం టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఉడికిచ్చిన శనగల్ని కొన్ని తీసి గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ లాగా తయారు చేశాను అనమాట. శనగలు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. ఇవి శుభ్రంగా కడిగేసి ఫ్రెష్ వాటర్ పోసి ఉడికిచ్చాం కాబట్టి ఆ వాటర్ కూడా పడేయవసరం లేదు. మన కర్రీలో గ్రేవీలు ఉపయోగించుకునేటప్పుడు ఉపయోగించుకుంటాం అనమాట. ఈలోపు పక్కనే కాఫీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సర్వెంట్ మేడ్ అయితే వచ్చిందనమాట. తను పాపం చలిలో వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి వేడివేడిగా కాఫీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. అయితే మా వాళ్ళు మసాలా వేసి నాకు కర్రీ వండమన్నారు. అయితే నేనైతే కార్తీక మాసంలో ఆనియన్ గార్లిక్ అయితే మ్యాక్సిమం తిననమాట. దానికోసమని నేను వేరేగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని వేసేసాను. టమాటో ప్యూరీ అనేది ఉడుకుతున్నప్పుడే దానిలో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం ఉడికిచ్చిన శనగలను కూడా అందులో వేసేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న శనగల పేస్ట్ని, అంటే శనగలు ఉడికిచ్చినవి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసానన్నమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది కొద్దిగా బైండింగ్కి బాగుంటుంది. అంటే శనగలు ఈ ప్యూరీ అనేవి సపరేట్గా హత్తుకున్నట్టుగా ఉండవు అనమాట. దానికోసమని ఈ పేస్ట్ వేసాను. వేసి తర్వాత ఉప్పు కూడా వేసి తగినంత, తర్వాత కొత్తిమీర కూడా చల్లుకుంటే మనకి ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. దీనిలో ఏ మసాలాలు లేవన్నమాట. ఓన్లీ ధనియాల పొడి, జీలకర్ర ఉంది. గరం మసాలా కానీ, చాట్ మసాలా, చనా మసాలా పౌడరు ఇవేమి, చోలే మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఏవి వేయలేదు. ఆనియన్ గార్లిక్ కూడా వేయలేదన్నమాట. ఎప్పుడైనా మనము పూజలు, వ్రతాలు అలాంటప్పుడు తీసుకునేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. వాళ్ళకైతే మసాలా అన్నీ వేసి వాళ్ళకి సపరేట్గా ప్రిపేర్ చేసేసాను. పూరితో ఈ కర్రీని సర్వ్ చేశాను అనమాట. అయితే ఈ కర్రీని నేను ఇదివరకే ఈ బ్రౌన్ పీస్తో కానీ, లేకపోతే చెనా మసాలా చేసే అంటే కాబూలీ శనగలతో చేసిన కర్రీ కానీ ఇదివరకే నేను వీడియో పెట్టాను. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది మీరు చూడొచ్చు. చూసారు కదా, ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? అలా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నేను ఏవి కష్టమైన పదార్థాలు ఎక్కడో దొరకనివి కాకుండా మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే ఈజీగా నేను టేస్టీగా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్, కుకింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ కోసం మన యశస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.